ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొరి మండలం గుండంతమడుగు శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే అదే హనుమాన్ ఆలయంలో దగ్గర ఉన్నాం. అంటే ఇది ఒక 600 సంవత్సరాలుగా సంబంధించినటువంటి పురాతన ఆలయం విశిష్టత ఉందని చెప్పేసి ఇక్కడ పూర్వీకులు చెప్తున్న సందర్భం ఉంది. అంటే గత 80 ఏళ్ళుగా సంబంధించినటువంటి ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన బట్టర్ అనే ఒక ఆచార్య ద్వారా కూడా సంబంధించిన ధూపదీప నైవేద్యాలు కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ ఆలయ విశిష్టత మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయితే గత సుమారు అంటే 600 సంవత్సరాల కాలంలో కూడా సంబంధించి ఈ పురాతన ఆలయం విశిష్టత అని చెప్తున్నారు. ఎందుకంటే భక్తుల కోరుకున్న కోరికలు తీర్చే సంబంధించినటువంటి ఈ హనుమాన్ ఆలయానికి ఒక విశిష్టత ఉందంటే గతంలో కూడా అంటే ఇక్కడ స్వగ్రామమైనటువంటి రేణుకుంట్ల వీరయ్య అనే ఒక భక్తుడికి స్వగ్రామైన భక్తుడికి రాత్రి ఒక అంజన కల్లోకి వచ్చి మీరు సంబంధించినటువంటి మన ఆలయ ప్రాంగణంలో ఒక రావి చెట్టు ఉంది సంబంధించిన ఆ చెట్టు కింద మాత్రం ఒక 10 అడుగుల లోతులో నేను కొలువై ఉన్నాను, ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించి నాకు ఒక గుడి కట్ట అని చెప్పేసి ఆ అంజన తన కల్లోకి వచ్చి చెప్పిన నేపథ్యంలో అదే అదుగా భావించినటువంటి ఆ భక్తుడు సంబంధించిన మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ చెట్టు అంటే సంబంధించినటువంటి పురాతనమైన చెట్టు ఇది గత 600 సంవత్సరాల నుంచి 80,000 సంవత్సరాలకు సంబంధించినటువంటి పురాతన చెట్టుకి సంబంధించినటువంటి ఇక్కడే హనుమాన్ విగ్రహం అంతా వెలిచిందని చెప్పేసి పూర్వీకులు అతను చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంబంధించినటువంటి ఈ చిన్న గుడి కూడా అంటే భక్తులకి కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి కూడా ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను తమ మొక్కులు చెల్లించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విశిష్ట ఆలయానికి కూడా సంబంధించిన ఉన్నత అధికారులు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఉన్న అధికారులు కూడా దాన్ని సంబంధించిన ఇంకా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే మేము ముఖ్యంగా మంగళవారం నాడు శనివారం నాడు మొత్తం భక్తులు విపరీతంగా వచ్చి ఇక్కడ పూజలు భక్తులు భజనలతో పాటలతోనే సంబంధించినటువంటి అంజనని వేడుకొని ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో తీర్థప్రసాదాలు తీసుకుని పోతున్నారు. అయితే ఈ విశిష్టత తెలుసుకున్నటువంటి జిల్లా ప్రజలే కాకుండా సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి అంటే హైదరాబాద్, విజయవాడ తదితర వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తెచ్చుకున్న సందర్భాలు అయితే ఉన్నవి. దగ్గర విజువల్స్ తీసుకోవచ్చు. సంబంధించినటువంటి ఏదైతే కొలువై ఉన్న ఇక్కడ ఆంజనేయ స్వామి మొత్తం అంటే అలంకరించి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఇట్ ద సేమ్ టైం అంజన ముందు కూడా సంబంధించిన లింగాకారంలో ఉండే శివుడు, ఇటు పక్కనే సీతారామచంద్ర స్వామి లక్ష్మీ సంబంధించిన సీత లక్ష్మణుడు రామ ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కొంత భక్తులు కూడా తమకు ఏదైతే కోరికలు నెరవేరుతున్నాయో ఆ కోరికలు నెరవేర్చడానికి ముఖ్యంగా ఏదైతే హనుమాన్కి సంబంధించినటువంటి నైవేద్యంగా కూడా అంటే 11 డజన్లకు సంబంధించినటువంటి అడ్డిపళ్ళ నైవేద్యంగా పెట్టడం అనేది అక్కడ ఈ ఉన్నటువంటి టెంపుల్లో ఒక విశిష్టత ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే తమ కోరికలు కోరుకుంటూ ఇక్కడ 11 డజన్ల అట్టిపళ్ళు అయితే నైవేద్యంగా ఆంజనేయ స్వామికి పెడుతున్నారో వాళ్ళ కోరికలు కూడా నెరవేరిన నేపథ్యంలో మళ్ళీ ఈడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకునే సందర్భాలు అవుతున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు గతంలో కూడా అంటే ఇక్కడ అంటే ఆలయం వెలిసినప్పటి నుంచి కూడా గత ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం మధ్యల కాలంలో కూడా ఒక రామచిలుక ఇక్కడికి వచ్చి రామచిలుక అంటే సాక్షాత్తు ఏదైతే శ్రీరాముని ప్రత్యేక దూతగా ఇక్కడికి ఆలయం వచ్చి ఇక్కడ సుమారు ఒక 1 రోజుల పాటు ఇక్కడ సందడి చేసి భక్తులకు దర్శనం ఇచ్చి ఇక్కడ సందడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రామచిలుక దర్శనం చేసుకున్నాను కూడా చాలామంది ఇక్కడ నుంచి వేరే బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం ఇక్కడికి వచ్చి రామచిలుకలు దర్శించుకొని ఇక్కడ తమ కోరికలు నెరవేరని చెప్పేసి కూడా వాళ్ళ భక్తుల మీద ప్రగాఢ నమ్మకం ఉంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి గారు ఉన్నాడు, వాళ్ళ భట్టార్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి మీరు చెప్పండి ఆలయ విశిష్టత ఏంటి, అసలు ఏంటి ఇక్కడ అంటే ముందు ఇక్కడ 11 డజన్ల అట్టిపళ్ళు నైవేద్యంగా పెడితే కోరుకునే కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు బాగా విశ్వసిస్తున్నారు కదా, ఏంటి ఆలయ విశిష్టత అసలు ఏంటి? అసలు ఇది హనుమాన్ శివాలయం అండి, రామలింగేశ్వర స్వామి టెంపుల్, గుండ్రాజమడుగు గ్రామము, కొరి మండలము, మహబూబాబాద్ జిల్లా అండి, మన తెలంగాణ స్టేటు. అయితే ఇక్కడ నేను గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాను, ఈ గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాను. అయితే నేను వచ్చినప్పుడు స్వామివారు నేను తడిసిపోయేది ఇక్కడ వర్షం పడితే, అట్లాంటిది స్వామివారిని ఒక మంచి కోరికతోటి స్వామివారిని ఒక మంచి కోరిక చెప్పాడండి. ఆ కోరిక ఏంటంటే ఎవరికైనా సరే భక్తులకు మీరు చెప్పండి, ఏమి లేదు, మీరు వచ్చి ఫస్ట్ మంగళవారం నాడు కళ్ళు తెరిచి స్వామివారికి కళ్ళు తెరిచి నమస్కారం చేసుకొని, స్వామి మాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక అయిపోయినాకనే కాకముందు కూడా కాదు, మీకు ఆ కోరిక అయిపోయినాకనే 11 డజన్ల అరటిపండ్లు వేస్తాం స్వామి మొక్కు అని చెప్పి మొక్కుకుంటే 100% కోరికలు వెళ్తాయి. అదే మన ఇదివరకు ఉన్న మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య గారు కూడా అదే కోరిక కోరుకొని వాళ్ళకి సంతానం ఒక పుత్రుడు జన్మించాడు. ఇట్లే ఆకుల మాధవి అని చెప్పి ఆమె అమెరికాలో ఉంటుంది, ఆమెకు కూడా సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి 11 డజన్ల అరటిపండ్లు మొక్కులు మొక్కుకుంటే ఆమెకు సంతానం అయింది. అయితే ఈ ఊర్లో ఇక ఈ స్వామి ఇంతకింతకు డెవలప్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన వరంగల్ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రా నుంచి కానీ
కర్ణాటక నుంచి కానీ ఈ ఆలయం ఎప్పుడు అంటే 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయము అక్కడ అంటే భక్తుడికి అంటే అంజమ్మకు సంబంధించిన అంటే రేణుకుంట్ల వీరయ్య అనే భక్తుడికి కల్లోకి వచ్చి చెప్పినప్పుడు అప్పుడు నుంచి ఎలా ఏ విధంగా ఉంది అసలు వీళ్ళు? అయితే ఇది స్వామి స్వయంభూ అండి. గత కనీసం స్వామి 600 సంవత్సరాల క్రితం స్వామి వెలిసిండి ఇక్కడ. అయితే ఈ స్వామి ఇక్కడ ఈ గర్భగుడి ఎంత ఉందో అంతలా రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు కింద 20 అడుగుల లోతుల అప్పుడు స్వామి ఉన్నాడు. అయితే రేణుగుంట్ల వీరయ్య గారు అని చెప్పి భక్తుడు ఉండే సౌకారు గారు, ఆయనకు కల్లోపడ స్వామి కనిపించి, స్వామి నేను ఇక్కడ రావి చెట్టు కింద 20 అడుగుల లోతుల ఉన్నా నన్ను తీసి బయటికి గుడి కట్టియండి అని చెప్తే వారు అప్పుడు స్వామివారిని రావి చెట్టు కొట్టేసి స్వామివారిని తీసి గుడి కట్టించారు. అయితే అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే ఈ ఆలయం వచ్చేసేసి అక్కడ ఎదురుగా ఉన్న స్వామికి ఎదురుగా ఉన్న రావి చెట్టుని ఇప్పుడు ఇక్కడ నారాయణపురం కొత్తండ మల్యానాయకుడు ఉండే ఆయన నేను వచ్చినప్పుడు ఒక చిన్న మొలకను తీసుకొచ్చేసాడు 26 సంవత్సరాల క్రితము. అది ఇప్పుడు హనుమంతునిలాగా మహావృక్షం అయిపోయింది అది. అయితే ఇక్కడికి వచ్చేసేసి మన వాళ్ళు ఆయన గత 80 సంవత్సరాల క్రితం ఆయన కల్లో వస్తే గత 80 సంవత్సరాల కల్లో వచ్చినప్పుడు ఆయన రాయి చెట్టును కొట్టేసి స్వామివారిని ప్రతిష్ఠింపజేశారు. వారు శివభక్తులు కాబట్టి ఆయన ఏం చేశారంటే అప్పట్లో 80 సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. అయితే గత 26 సంవత్సరాలుగా ఇక్కడ నేను అర్చకునిగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది వస్తుంటారు. వచ్చిన వారి కోరికలు మాత్రం ఈ 11 రోజుల అడిపండ్లు తీసుకొస్తే నెరవేరుతాయి. ఇది ఖచ్చితంగా నిజం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంటే ఆలయం కూడా కొంచెం చిన్నగా అయిపోయింది. భక్తులు కూడా నిలబడడానికి ప్లేస్ లేదు, బయట నిలబడి కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి ఇలాంటివి వాళ్ళని అడిగారా, లేకుంటే ఎలాంటి అభివృద్ధి విషయంలో? అయితే ఇక్కడ ఆలయము గుడికి వచ్చినప్పుడు భక్తులు గర్భగుడి కాకుండా భక్తులు కూర్చునే హాలు చాలా చిన్నగా ఉన్నది. దయచేసి ప్రభుత్వం వారు ఇది చూసి సహకరించాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. భక్తుల కోసమైనా ప్రజల కోసమైనా మీరు సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అయితే ఈ ఆలయ విషయంలో తెలుసుకున్నటువంటి మొబ్బల్ జిల్లా ఏర్పడినటువంటి నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ శివలింగయ్య కూడా ఇక్కడికి తమకి సంతానం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి 11 డజన్లకు సంబంధించిన అరటిపండ్ల నైవేద్యంగా సమర్పించుకోవడంతో తను కోరుకున్న కోరికలు నెరవేరని చెప్పేసి కూడా ఇక్కడ ఆలయ అర్చకుడు మాత్రం చెప్తూ పరుస్తుంది. అయితే కొంతమంది భక్తులు ఇక్కడ వాళ్ళు అడిగి తెలుస్తుందో మీ అమ్మ మీరు చెప్పండి, ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ? మేము వరంగల్ నుంచి వచ్చాం సార్. దేవుడికి మొక్కుకున్నాము, మాకు పని అయింది, పళ్ళు తెచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి. అంటే మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఇక్కడ హనుమాన్ విశిష్టత ఏంటిది, అక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతారని చెప్పి మీరు ఎవరి ద్వారా మా అమ్మ ద్వారా తెలిసింది. అప్పటి నుంచి మొక్కుకుంటున్నాం, వస్తున్నాం, మా కోరిక తండ్రి నెరవేరుస్తా అని మేము అట్లనే చేసుకుంటున్నాం, వస్తున్నాం, మళ్ళీ మొక్కుకుంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ అవుతుంది. ఇది 4వసారి రావడం. మేము వరంగల్ నుంచి వస్తున్నాం. మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్కుకోవడం, ఆ మొక్కు తీరినాక మళ్ళీ 11 డజన్ల అరటిపండ్లు తీసుకురావడం, స్వామివారికి సమర్పించడం, మళ్ళీ ఇవి కోతులకు పంచిపెట్టడం, కోతులకు పంచిపెట్టడమే. మళ్ళీ మనం ఇంటికి కూడా తీసుకుపోము. అవి కోరుకున్న కోరికలు నెరవేర్చి ఆంజనేయ స్వామికి ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? మాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. మేమైతే చాలా మనతో మాట్లాడితే ఇంకా భక్తుల ద్వారా ఇక్కడ అనిపిస్తుందా? మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారో అసలు ఇక్కడ ఏంటి విషయం? జై శ్రీరామ్. ఇక్కడ నేను వచ్చేసి ఒక 10 సంవత్సరాల బట్టి ఈ గుడికి వస్తున్నాను. నేను ఏమైతే అనుకున్నానో ఆ కోరికలు మొత్తం నాకు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి మంగళవారం మా భజన బృందం అందరం కలిసి ఇక్కడికి వచ్చేసి భజన కార్యక్రమాలు చేయడము, తర్వాత ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ అన్నదానం చేయడము, తర్వాత ఆంజనేయ మిగతా కార్యక్రమాలు కూడా చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నాం మా భక్తులు మొత్తం కూడా. ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మాకు ఏమైతే మనసులో అనుకున్నామో ఆ కోరికలు మొత్తం నెరవేరడం కాకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం కూడా కొంచెం అభివృద్ధి కూడా చేయాలని గవర్నమెంట్ వాళ్ళు మేము కోరుకుంటున్నాము. మేము ఇక్కడ చేసుకొని చాలా ప్లేస్ చాలా చిన్నగా ఉన్నది, దాన్ని విస్తరించి దానికి ఏదైనా తగిన సహకారం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా అంటే ఉదయాన్నే ఇక్కడ 5-5:30 ప్రాంతానికి ఇక్కడికి వచ్చి భజన భక్తి పాటలతో అంటే హనుమంతుకు సంబంధించినటువంటి భక్తి పాటలతో ఇక్కడ పారవశంతో మనం ఇక్కడ భజన చేయడం మనం చూస్తుంటాం. అంటే మనతో మాట్లాడే మహిళా భక్తులు మళ్ళీ చూస్తాం. మీరు చెప్పండి, ఎప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఏంటి? జై శ్రీరామ్. నా పేరు ఆశాదేవి. నేను 9 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజెంట్ నాకు అంటే స్కూటీ ఉండకపోయేది, ట్రావెలింగ్కి ఇబ్బంది అయ్యేది. నేనైతే మనసులో ఒకటే అనుకున్నాను, కనీసం ఒక స్కూటీ ఏదో ట్రావెలింగ్ కొండ ఉంటే నేను ప్రతివారం వచ్చేదాన్ని కదా అనుకునేది. అలాగా స్కూటీ, లారీ, సంథింగ్ లారీ అన్నీ బాగానే నాకు దేవుడు కరుణించాడు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా వారం భక్తులు పెరుగుతుంటారు. ఎందుకంటే ఒకసారి వచ్చినాక స్వామివారిని దర్శించుకున్నాక వాళ్ళకి మళ్ళీ కంపల్సరీ రావాలనిపిస్తుంది. ఈ భజన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ఈ వారం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా అవుతుంది కాబట్టి కొంచెం కూర్చుంటానికి ఇబ్బంది తప్ప
ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జరగడం వల్ల వాళ్ళు ప్రతిసారి ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యి భక్తులు మాత్రం పెరుగుతున్నారు. ప్రతి గుళ్ళోలా కాకుండా అయ్యగారు కూడా వాళ్ళు ఇచ్చే అర్చనలు కానీ ఇవన్నీ కానీ చాలా ఓపికతో చేస్తారు పంతులు గారు కూడా. దానివల్ల కూడా అందరికి నచ్చుతుంది. అంటే కొన్ని గుళ్ళల్లో ఏంటంటే అర్చనలకు కానీ వాటికి కానీ కొంచెం భక్తులు సాటిస్ఫై అవ్వరు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఓపికతో చేస్తారు అయ్యగారు. భక్తులు కూడా సంవత్సరం హనుమాన్ జయంతికి అన్నదాన కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా స్వచ్ఛందంగా చేస్తారు. ఎవరికి వాళ్ళు కూడా ఒకళ్ళ ప్రోద్బలం కానీ ఏదీ లేదు. సరే దీనికి ఇంకొంచెం ఎదుగుదల అనేది ఇంకా జరిగితే మాత్రం ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉత్తరకైతే కోరుకున్న కోరికలు తీర్చే సంబంధించినటువంటి ఈ అంజనకి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే సంబంధించిన ప్రభుత్వం కూడా ధూప నైవేద్యాల కింద కూడా సంబంధించినటువంటి ఆలయ అర్చకులు కూడా కొంత వేతన రూపంలో కూడా కొంత జీతభత్యం ఇస్తున్న నేపథ్యంలో కూడా అవి కూడా చాలాతో కూడా నడుస్తుందని చెప్పి కొంచెం ఆవేదన చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా ముందు కూడా సంబంధించినటువంటి అభివృద్ధిలో తీసుకురావాలి, ఈ ఆలయ విశిష్టత గురించి ప్రపంచం గురించి తెలియజేసి చెప్పేసి ఇక్కడ భక్తులు, ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు, అయ్యగారికి సంబంధించిన పూజలు కోరుకునే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.